హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. 20,000లో మొబైల్ కొనే వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 20,000 లోపు మొబైల్స్ అనేది ఒక 5G ఉంటే AMOLED ఉండదు, AMOLED ఉంటే 5G ఉండదు. ఆ రెండు ఉన్నాయి అనుకోండి, UI ఉండదు, లేకపోతే కెమెరా ఉండదు. ఇంతకు అన్ని కలిపిన మొబైల్స్ అనేది మార్కెట్లో చాలా తక్కువ దొరుకుతున్నాయి. ప్రైస్ కూడా ఎక్కువే వెళ్ళిపోతుంది అన్నీ ఉండాలంటే. కానీ రీసెంట్గా మనకి IQOO Just7 అనేది రిలీజ్ అయింది. మంచి పర్ఫెక్ట్ ప్రైజింగ్లో మంచి కిల్లర్ స్పెక్స్తో తీసుకొచ్చింది. ఈ వీడియో దాన్ని డిస్కస్ చేద్దాము. అంతకన్నా ముందుగా వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ మొబైల్ రివ్యూ కన్నా ముందుగా చాలా బాగుంది మొబైల్ అనేది. ఈ రివ్యూ చూడకపోయినా మీ మొబైల్ అనేది తీసుకోవచ్చు. అంత కిల్లర్ స్పెక్స్తో వచ్చింది మొబైల్ అనేది. అంటే ఫస్ట్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నాం. ప్రైస్ గురించి మాట్లాడుకొని తర్వాత స్పెక్స్ చెప్దాము. అంటే ఇది మనకి 6GB 128GB ప్రైస్ మనకు 19,000 ఉంది. మనం 8GB 128GB 20,000 ఉంది. 20,000 లోపు వస్తుంది అనుకుంటూనే ఉన్నాను ఈ మధ్య 1 మంత్ నుంచి IQOO Just7 అనేది. అంతకన్నా తక్కువగా తీసుకొచ్చారు 19,000 అనేది. కానీ మీరు ఫస్ట్ ఇయర్లో తీసుకుంటే ICICI అండ్ HDFC బ్యాంక్ మీద మీకు 15,000 డిస్కౌంట్ ఉంది. అంటే మీకు 17,500కే వస్తుంది స్టార్టింగ్ వేరియంట్ 6GB 128GB. 17,500కి కిల్లర్ అంటే కిల్లర్ అనుకోవచ్చు. ఇది ఈ మొబైల్ మాత్రం మీకు నెక్స్ట్ దసరా సేల్స్లో 16,000 వచ్చినా ఆశ్చర్యం అయితే లేదు. అంటే ఇప్పుడే వీడు 16,000 పెట్టి 17,500 పెట్టారంటే నెక్స్ట్ దసరాకి ఇంకా తక్కువ తీసుకొస్తారు. 6.38 ఇంచ్ AMOLED డిస్ప్లే 98 రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది చిన్న సైజ్ డిస్ప్లే. 6.4 ఇంచ్ అంటే మనకి చేతికి కాంపాక్ట్ ఫోన్ లాగా ఉంటుంది. HDR 10+ సపోర్ట్ చేస్తుంది. 1300 పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. MediaTek Dimensity 920 ప్రాసెసర్తో వస్తుంది. ఈ 920 ప్రాసెసర్ అనేది 930 లేటెస్ట్ ప్రాసెసర్. మనకి 930 కన్నా 920 అనేది కొంచెం క్లాక్ స్పీడ్లో కొంచెం తేడా ఉంటుంది అంతే. 930కి 920కి పెద్దగా ఏం తేడా ఉండదు. అండ్ మనకి ఇది BGMI 60 FPS సపోర్ట్ అయితే చేస్తుంది. అది 930 అనుకోండి, కొత్తది కాబట్టి ఇంకా వాళ్ళు సపోర్ట్ అయితే చేయలేదు. ఇది మనకి BGMI స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. 60 FPS చాలా బాగుంటుంది ఆ ప్రైస్లో. LPDDR4X ర్యామ్, UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. ఇది మనము ర్యామ్ వచ్చేసి 8GB వరకు ర్యామ్ అయితే ఎక్స్పాండబుల్ అయితే చేసుకోవచ్చు. రేర్ వచ్చేసి కెమెరాస్ అనేవి చాలా బాగున్నాయి. 64MP మెయిన్ కెమెరా, OS కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది శాంసంగ్ సెన్సర్, శాంసంగ్ GWC సెన్సార్తో వస్తుంది. అండ్ ఇది ఒక్క కెమెరానే, మిగతా 2MP బొకే తీసుకొచ్చారు. మిగతా చెత్త కెమెరాస్ ఇవ్వకుండా మంచి పని చేశారు. ఈ 2MP అల్ట్రా 8MP చెత్త కెమెరా తీసుకురాకుండా మెయిన్ ఇంపార్టెంట్ కెమెరా తీసుకొచ్చారు. ఫ్రంట్ వచ్చేసి 16MP ఫ్రంట్ కెమెరా బాగానే ఉంటుంది. అండ్ మనకి వివో వాళ్ళదే కాబట్టి IQOO అనేది మంచి ప్రాసెసింగ్గా ఉంటుంది కెమెరాకి అనేది. దాంతోపాటు 4500 mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాటరీ బాగుంది, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఆ బడ్జెట్లో బాగుంది. అండ్ 5G బ్యాండ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మొబైల్ చూడటానికి చాలా స్లిమ్గా ఉంటుంది, లో వెయిట్లో వస్తుంది మొబైల్ అనేది. అండ్ మనకి మిగతా ఫీచర్స్కి వచ్చేసి ఇది మనం ఒక సిమ్ మెమరీ కార్డ్ అయితే వాడుకోవచ్చు, లేకపోతే 2 సిమ్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నిటికీ ఇవి వస్తున్నాయి. అండ్ అంతేకాదు ఈ మొబైల్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఇన్ని ఉన్నాయి కదా ఈ మొబైల్లో. మెయిన్ ఇంపార్టెంట్ 4 పిల్లర్స్ అయితే ఉన్నాయి. 5G ఉంది, అండ్ AMOLED డిస్ప్లే ఉంది, కెమెరా ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. అండ్ ఒకటే దీనికి తక్కువ అయింది మెయిన్ కాన్ అంటే బిల్డ్ క్వాలిటీ పరంగా. బిల్డ్ క్వాలిటీ అంటే ఇప్పుడు వచ్చిన 20,000 మొబైల్స్కి అన్ని ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఇది ప్లాస్టిక్ బాడీ తీసుకొచ్చిన కొంచెం కలర్ చేంజింగ్ ప్యానల్తో వస్తుంది. చూడటానికి చాలా బాగుంది. అంటే ఇంకొక తక్కువ అయింది స్టీరియో స్పీకర్స్. అంటే ఈ బడ్జెట్లో మనం ఇంకా అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. స్టీరియో స్పీకర్స్ ఇస్తుంటే ఇంకా ఆల్రౌండ్ ప్యాకేజ్ అయ్యేది. కానీ అది లేకపోయినా ఈ మొబైల్ అనేది చాలా బాగుంది. అండ్ ఇంకొకటి కూడా ఉంది. ఇది డిస్ప్లేకి వచ్చేసి యూ డిజైన్ అయితే వస్తుంది. అంటే వాటర్ డ్రాప్ నాన్స్తో వస్తుంది. ఇంకా కొంచెం ఓల్డ్ మోడల్ లాగే అనిపిస్తుంది. అదొక్కటే నాకు అనేది కొంచెం మైనస్ అనిపించింది. డిస్ప్లే మీకు ఆ యూ ఇంపార్టెంట్ కాదు, ఏదైనా ఓకే అనుకున్న వాళ్ళకి బాగా ఉంటుంది. అండ్ ఇదే ప్రైస్లో మీకు పోకో నుంచి పోకో X5 వచ్చింది. దాంట్లో అది ఎంత చెత్తగా ఉందంటే మొబైల్ అంత చెత్తగా ఉంది. రివ్యూ కూడా ఎడిటింగ్ చేసే టైంలో ఈ మొబైల్ అనేది రిలీజ్ అయింది. అందుకనే ఆ రివ్యూస్ అది డిలీట్ చేశాను. ఇప్పుడు ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ఇంకా దాన్ని వదిలేసేయండి పోకో X5ని. పోకో X5 తీసుకునే వాళ్ళు, పోకో X4 Pro తీసుకునే వాళ్ళు, మోటోలా G73 ఉంది కదా అది తీసుకునే వాళ్ళు, అవన్నీ పక్కన పెట్టేసి ఈ IQOO Just7 అనేది తీసుకోండి. ఇది వాల్యూ ఫర్ మనీ. ఫస్ట్ ఇయర్లో తీసుకునే వాళ్ళకైతే ఇంకా చాలా వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. నాకైతే 17,500కి చాలా మంచి ప్రైసింగ్ అయితే తీసుకొచ్చారు.
అండ్ ఇదే అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ 15,000లో ఏం మొబైల్స్ ఉన్నాయో, 25,000లో ఏం మొబైల్స్ ఉన్నాయో 2 వీడియోస్ మన ఛానల్ అయితే ఉన్నాయి. చెక్ చేసుకోకపోతే చెక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.